హాయ్ అండి. ఏపీ కౌసల్యం స్కిల్ టెస్ట్ ముందుగానే మనం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అంటున్నారు. ఎలా చేసుకోవాలి మేడం? కంపల్సరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా అని చాలామంది అడుగుతున్నారు. సర్వర్ పని చేయట్లేదు, టెక్నికల్ ఇష్యూ వల్ల ఆధార్ నంబర్ పెట్టినా నాట్ వెరిఫై అని వస్తుంది. ఇలా చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. ఈరోజు మన వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలి అని వీడియోలో చూపిస్తాను. ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవాలి కంపల్సరీగా. మొబైల్లోనే ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, మీ ప్రొఫైల్ ఎలా అప్డేట్ చేసుకోవాలి అన్న దానిపై స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ప్లీజ్ అండి, వీడియో స్కిప్ చేస్తే క్లియర్గా అర్థం కాదు. స్కిప్ చేయకుండా చూసి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వెంటనే కానీ రిప్లై ఇస్తాను. కొత్తగా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. కౌసల్యం వెబ్సైట్ లింక్ మీద ఓపెన్ చేయగానే మనకి ఇలా స్టార్టింగ్ అయితే వస్తుందన్నమాట. ఇలా రిజిస్టర్ అయిన వస్తుంది. దానిపై క్లిక్ చేయగానే మనకి జాయిన్ ది ఏపీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వస్తుంది. దానిలో మనకి గ్రాడ్యుయేట్ అని, దాంట్లో మనకి ఫర్ గ్రాడ్యుయేట్ అని ఉందన్నమాట. సో దానిపై క్లిక్ చేయగానే ఇలా అయితే వస్తుంది. లాంచ్ యువర్ ఐటీ అండ్ జీసీసీ కెరీర్ జర్నీ విత్ కౌసల్యం అని అయితే వస్తుంది. సో ఇవన్నీ ఒకసారి చదవండి. ఏముందంటే జస్ట్ దీని యొక్క ఫర్దర్గా జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, అకౌంట్ సెటప్ అని రెండు కనిపిస్తాయి. పర్సనల్ డీటెయిల్స్ మీరు ఆల్రెడీ క్లిక్ చేసి ఉంటుంది. ఇంకా కిందకి వస్తే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఇది ఎవరు చేసుకోవాలంటే ఇంతకుముందు ఎవరైతే సర్వే చేయించుకున్నారో, అలాగే మెయిల్స్ అండ్ మెసేజెస్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. ఇంతకుముందు సర్వే అవ్వని వాళ్ళకి ఇదైతే అవ్వదండి. సో వాళ్ళకి నాట్ అవైలబుల్ అని అయితే చూపిస్తుంది. ఓన్లీ కౌసల్యంలో సర్వే అయిన వాళ్ళకి మాత్రమే ఇది చేసుకోగలరండి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయవలసి వస్తుంది. సో ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద ప్రెస్ చేయగానే మనకి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని అయితే వస్తుంది. ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నప్పుడు 8 క్యారెక్టర్స్లో మనం ఒక పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవాలండి. సో అదే మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ అనే అడుగుతుంది. సో అదే పాస్వర్డ్ మళ్ళీ ఎంటర్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఈమెయిల్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో మీ యొక్క ఈమెయిల్ వచ్చేస్తుంది. గెట్ వెరిఫికేషన్ కోడ్ అనగానే మీకు మెయిల్కి అయితే ఓటీపీ వస్తుంది. మనకి 1 మినిట్లో ఆ ఓటీపీ అన్నది ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మొబైల్ నెంబర్ కూడా ఓటీపీ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఆ రెండు కూడా కంప్లీట్ చేసుకోవాలండి. చాలామందికి ఓటీపీస్ రావట్లేదు అంటున్నారు. సో టెక్నికల్ ఇష్యూస్ వల్ల రావడం లేదు అండ్ లింక్ కూడా ఓపెన్ కావట్లేదు అంటున్నారు. మీరు ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ టైం కానీ ట్రై చేస్తే మనకి కంప్లీట్ అవుతుంది. మన యొక్క ప్రొఫైల్ అన్నది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. ఇది ఓన్లీ ముందుగా సర్వే అయిన వాళ్ళకి మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతుందండి. లింక్ ఓపెన్ కావడం లేదు అని చాలామంది అంటున్నారు. టెక్నికల్ ఇష్యూస్ వల్ల మాత్రమే ఓపెన్ కావట్లేదండి. నేను చెప్పినట్టు ఓపెన్ చేయండి, ఎవరు కూడా కంగారు పడద్దు. ఇంకా మెయిల్కి అండ్ మొబైల్ నెంబర్కి రెండింటికి సపరేట్గా ఓటీపీస్ అయితే వస్తాయి. సో దాని వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా వస్తుంది, వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. కింద కంటిన్యూ డాష్బోర్డ్ క్లిక్ చేయగానే మీ యొక్క ప్రొఫైల్ అన్నది వచ్చేస్తుంది. మీ ప్రొఫైల్ కంప్లీట్ అవ్వడం కోసం ఇక్కడ చిన్న అసెస్మెంట్ కూడా జరుగుతుంది. ఇక్కడ 10 or 11 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో మీరు దానికి కరెక్ట్గా ఆన్సర్స్ చేయాలి. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ యువర్ మెయిన్ రీజన్ ఫర్ టేకింగ్ దిస్ అసెస్మెంట్. సో ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చి కింద 4 ఆప్షన్స్ అయితే ఇస్తారు. సో మనం ఆప్షన్కి కరెక్ట్గా ఆన్సర్ అయితే ఇవ్వాలి. సో మొత్తం కూడా 10 or 11 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. చాలామంది రిజిస్ట్రేషన్ అవ్వని వాళ్ళైతే సచివాలయంకి అంటే మీ యొక్క స్కిల్ టెస్ట్ టైమింగ్కి ముందు ఒక 1/2 hour ముందు వెళ్తే సచివాలయంలో కూడా చేస్తారండి. సో ఎవరు కూడా టెన్షన్ పడద్దు. చాలా వరకు ఫోన్లోనే ట్రై చేయండి. లేదు అనుకుంటే మీరు ఎగ్జామ్కి 1/2 hour ముందు వెళ్తే సచివాలయం స్టాఫ్ కూడా చేస్తారండి. ఎలాంటి టెన్షన్ పడద్దండి. ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఎగ్జామ్ అయిపోయాక ఎలా స్కోర్ చూసుకోవాలో వీడియోలో చేశానండి. చూడని వాళ్ళు చూడండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపించుంటే లైక్ చేయండి. మరెన్నో అప్డేట్స్తో మీ ముందుకు వస్తానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.